హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు వచ్చేసి 5 to 6 years బేబీ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. దానికి వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ తీసుకున్నాను. అదేవిధంగా లైనింగ్ 2 మీటర్స్. ముందుగా బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. బాడీ లెంత్ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చి 8 ఇంచెస్. ఓకేనా. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా షోల్డర్ కూడా 2.5 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చేసి నేను 6 తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఓకేనా. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ లెంత్. ఇప్పుడు బాక్స్ షేప్లో డ్రా చేసుకొని మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఓకేనా. దీన్ని నేను ఫ్రంట్ బార్డర్ రావడం కోసం ఓపెన్ ఉన్న వైపు నేను ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకున్నాను. ఓకేనా. ఈ విధంగా బార్డర్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ వేసి కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ ఉన్న వైపు వేసుకుని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు బాటమ్ లైనింగ్ లెంత్ వచ్చేసి నేను 24 తీసుకున్నాను. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు బాడీ పార్ట్ని వేసి వేస్ట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి క్రాస్గా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ఇది లెంత్ వచ్చేసి నేను 26 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకోవాలి. 26 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాను. స్లీవ్స్ వచ్చేసి నేను ఇప్పుడు డిజైనర్ స్లీవ్స్ అనేవి పెడుతున్నాను. పఫ్ స్లీవ్స్ 9 ఇంచెస్ తీసుకున్నాను. స్లీవ్ లెంత్ వచ్చేసి స్లీవ్ బాటమ్ వచ్చేసి 4 ఇంచెస్. ఓకేనా. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి. కింద ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి ఈ స్లీవ్స్కి. ఈ స్లీవ్స్ అనేవి బ్లౌజెస్కి అయినా కూడా చాలా బాగుంటుంది.
పట్టు బ్లౌజెస్కి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి. ఇదే విధంగా ఫ్రంట్ లోత్ తీసి మనం చిన్నగా కట్స్ ఇచ్చుకున్నాను. నేను బార్డర్ ఎంతో చూస్తున్నాను. బార్డర్ 2.5 వచ్చింది. 2.5 వచ్చింది కాబట్టి ఇది 6.5 తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి నేను 20 ఇంచెస్ తీసుకున్నాను. 20 అంటే ఒక్కొక్కటి 40 ఇంచెస్ వస్తుంది ఫోల్డింగ్లో. ఓకేనా, 6.5 దగ్గర మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క స్లీవ్కి 40 ఇంచెస్ వస్తుంది లెంత్. మనకి త్రిబుల్ ఉండాలి స్లీవ్స్కి. ఓకేనా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా నెక్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా కింద కూడా నేను కలిపి స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా చిన్నగా కట్స్ ఇచ్చుకొని వెనక వైపుకి తిప్పుకోవాలి. లైనింగ్ క్లాత్ని తిప్పుకున్న తర్వాత పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరా కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, వెనక వైపు నుంచి నేను లైనింగ్ క్లాత్ అనేది కదలకుండా స్టిచ్ వేస్తున్నాను. ఇదే విధంగా రెండు కూడా స్టిచ్ చేసి ఉంచుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకోవాలి రెండు కూడా. ఇప్పుడు నేను 2 ఇంచెస్ విడ్త్లో ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఒకవైపున. ఎందుకంటే ఇక్కడ పొట్లీ బటన్స్ వస్తాయి, అందుకోసం. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనిపైన రెండో వైపుది పెట్టి ఈ విధంగా పొట్లీ బటన్స్ అనేవి పెట్టుకోవాలి. నేను 3 పెడుతున్నాను, వరుసగా పెట్టట్లేదు. ఓకేనా, ఈ విధంగా 3 పెడతాను. ఒక 3 పెట్టిన తర్వాత ఒక 2 ఇంచెస్ మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, 2 ఇంచెస్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మరలా 3 పొట్లీ బటన్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఒక 2 ఇంచెస్ వదిలి మళ్ళీ పెట్టుకోవాలి. చూసారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చూద్దాం. బ్యాక్ నెక్ ఈ విధంగా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగా వేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి. చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఊక్స్ పెట్టడం కోసం నేను చిన్న క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ తీసుకుని ఇక్కడ వీ షేప్లో మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత వెనక వైపుకు తిప్పుకోవాలి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు తిప్పుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఓకేనా, ఈ విధంగా దీనిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో కామెంట్ చేయండి, నేను వివరంగా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ జరగకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, అదేవిధంగా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుని బాటమ్ పార్ట్లో డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసి ఉంచుకుంటున్నాను. తర్వాత మనం మెయిన్ క్లాత్ తీసుకుని ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇప్పుడు బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. మనం ఫ్రిల్స్ అనేవి కుట్లో పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, అదేవిధంగా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను స్లీవ్స్ స్టిచ్ చేస్తున్నాను. నేను అదే 40 ఇంచెస్ తీసుకున్నాను కదా, దాన్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చిన్న చిన్నగా మొత్తం అంతా సమానంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా సేమ్ పైన ఏ వైపు పెట్టామో అదే పొజిషన్లో మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. మనం లాస్ట్ టైం పెట్టిన దాంట్లో అయితే రివర్స్గా పెట్టాం, ఇది అలా కాదు. పైన ఏ విధంగా పెట్టామో కింద కూడా సేమ్ అదే విధంగా పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనకి పట్టు క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ పఫ్ స్లీవ్స్కి అవైతే అణిగి ఉంటాయి, ఇవి ఆర్గంజా కదా కొంచెం లేస్తున్నాయి ఫ్రిల్స్ అనేవి, అయినా కూడా చాలా బాగుంది ఈ పఫ్ స్లీవ్స్ అనేవి. ఓకేనా, మనం బార్డర్ ఎంత ఉందో అంత లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ పఫ్ స్లీవ్స్కి ఎంత కావాలో అంతవరకు నేను లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను. దీన్ని వీటి మీద పెట్టి మనం అటాచ్ చేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా దీనిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా చుట్టూరు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా మనం కింద ఫ్రిల్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు బార్డర్ తీసుకుని 2 స్టిచ్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు బార్డర్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. చుట్టూరా లైనింగ్ క్లాత్ చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి. దీన్ని ఆ ఫ్రిల్స్కి అటాచ్ చేసుకోవాలి. ఓకేనా. దీన్ని ఆ ఫ్రిల్స్కి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా. చిన్నపిల్లలకు కూడా ఇలాంటి బొట్ట చేతులు అయితే చాలా నిండుగా ఉంటుంది. ఫ్రాక్స్కైనా, అదేవిధంగా పరికిణీ జాకెట్ ఉంటుంది కదా, పట్టు పావడ, అటువంటి వాటికి ఇలాంటి ఫ్రిల్స్ పెట్టుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఓకేనా. స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. ఓకేనా. దీన్ని మనం ఫ్రాక్కి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసి చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ముందుగా ఒకవైపుకి నేను స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి వెనక్కి మరలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అక్కడి నుంచి మరలా రెండో వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం స్లీవ్స్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు అనేది. ఓకేనా. ఇప్పుడు మనం ఎంత అయితే తీసుకున్నామో 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందుగానే మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది స్టిచ్ చేసుకోవడం. అదేవిధంగా బాడీ పార్ట్ కూడా మీరు ముందుగా మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ముందుగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేస్తున్నాను. దేనికది సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా అదేవిధంగా నెక్స్ట్ రెండో స్టిచ్ వేసేటప్పుడు నేను లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తాను. ఓకేనా. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా స్లీవ్ అనేది ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఫుల్ ఫ్రాక్. ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.